విచ్ ఐ డోంట్ లైక్. అంటే చాలామంది సెలబ్రిటీస్కి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది దట్ హ్యాస్ బికమ్ ఈవెన్ ఎ ప్రాబ్లమ్ ఆల్సో. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు మన గురించి అనే ఇంట్రెస్ట్ ఇట్ బిగిన్స్ యాజ్ ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం అని బిగిన్ అయ్యి అదొక అబ్సెషన్ కింద అయిపోతుంది అండి చాలా మందికి. అదే అలా ఏమి ఉండదు మీకు అసలు? నాకు యూ డోంట్ హ్యావ్ ద ఇంట్రెస్ట్? అసలు ఇంట్రెస్ట్, అసలు ఫోనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్ నాకు. ఓకే. ఫోనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అది ఎక్కడో అది అనవసరంగా ఎందుకు ఉంటుందిరా బాబు నా దగ్గర అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు నేను. బట్ ఫస్ట్ టైం చూస్తాను దాంతో ఇప్పుడు చాలా పని ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, ప్రొడక్షన్ గ్రూప్స్ ఉంటాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్, కోఆర్డినేషన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గ్రూప్స్ ఉంటుంది. ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్ అంతా దాంట్లో అయిపోయింది. సో అందుకని తప్పదు ఇక దాంతో. కానీ లాస్ట్ టైం ఎప్పుడు మార్చామండి ఫోన్? ఆ ఫోన్ దిస్ ఈజ్ మోడల్, ఏ మోడల్ అది? ఏదో ఐఫోన్ 10 ఏదో సార్, అది 10 2019 20 అయిపోయింది, డెడ్ అయిపోయింది. అది రోజుకు 4 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇంతమంది సెలబ్రిటీలను కలుస్తా కదా, యు ఆర్ ద ఫస్ట్ సెలబ్రిటీ, మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 లేని ఫస్ట్ సెలబ్రిటీ మీరు. అదే సార్, ఇప్పుడే మొన్నే ఎవరికో చెప్పాను, బ్రదర్ ఇది ఫోన్ ఏదో ఇది ఐసీయూలో ఉంది, ఇది నాది అంటే ఎప్పుడు తెలిసింటే నాకు ఎక్కడికో వెళ్ళాను, సత్యానంద్ గారు నేను రైటర్ గారు ఎక్కడికో వెళ్ళి ఏదో కాఫీ షాప్లో ఏదో కాఫీకి పే చేద్దామంటే కరెక్ట్గా అది ఆన్ చేసి అదేదో ఉంటుంది కదా గూగుల్ పే, ఏదో పెట్టేసరికి డెడ్ అయిపోయింది ఫోన్. ఇది 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 ఇప్పుడు ఇది ఎలా పే చేయాలో తెలియక ఇబ్బంది పడితే పాప. ఐ బీన్ వెరీ చాలా సంవత్సరాలు అయింది సార్, కరెక్ట్గా మీరు చెప్పింది 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది పైన ఫోను.